క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి ఎంతో సంతోషదాయకమైన దినము. ఎందుకంటే మన ఆహ్వానాన్ని మన్నించి మన ముందుకి వేం చేసిన పూజ్య గురువులు ఫాదర్ అల్లం మనోజ్ కుమార్ ఫాదర్ గారు ప్రస్తుతము ఆయన వినుకొండలో విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే దివ్యవాణి ఛానల్కి ఫాదర్ గారు కోఆర్డినేటర్ గా, మన గుంటూరు కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఫాదర్ గారి వీడియోలను మీరు యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటారు. ఈ పాటికి చాలాసార్లు దివ్యవాణి పెట్టుకున్నప్పుడు ఆయన వీడియోలు కూడా, ఆయన ప్రసంగాలు కూడా చాలా మంది వినే ఉంటారు. ఈ రోజు మన కూచిపూడి గ్రామానికి మన మీద పిలవగానే ఆహ్వానం మన్నించి ఇక్కడికి వేం చేసి వచ్చి ఉన్నారు. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించుకుంటాను. వెల్కమ్ యూ ఫాదర్. నేను ఎవరిని విశ్వసించుచున్నాను నాకు తెలియను. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతి గల న్యాయాధిపతి ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు నామమున యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ దీవెన పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. మనమందరము కూడా మరి మన యొక్క పాలక పునీతులైనటువంటి పౌలు గారి యొక్క మనో పరివర్తన ఉత్సవాన్ని జరుపుకోబోతున్న శుభ సందర్భంలో మనమందరము ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చూపించిన రక్షణ కార్యములో, ప్రభువు చూపించిన ప్రేమ మార్గములో, ప్రభువు చూపించిన కారుణ్య మార్గములో నడిచిన గొప్ప వ్యక్తి పునీత పౌలు మహర్షి గారు. తన జీవితం అంతా కూడా దేవుని యొక్క సత్య సువార్తను, ప్రభుని ప్రేషిత కార్యాన్ని ఈ లోకములో పరిపూర్ణము వారు చేసి మనందరికీ కూడా ఓ గొప్ప ఆదర్శాన్ని, మనందరికీ కూడా ఓ గొప్ప సుమాతృకను, మనందరికీ కూడా క్రీస్తు ప్రభునికి ఏ విధముగా సాక్షులుగా జీవించాలని మనందరికీ తెలియజేసిన గొప్ప పునీతులు పౌలు గారు. కావున ఈ పరిశుద్ధమైన దివ్యమైన పూజలో పాల్గొన్న మనం అందరము కూడా మానవ బలహీనత వల్ల దేవుడి నుండి దూరముగా వెళ్ళిపోయిన ప్రతి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ దేవాది దేవుని పాప మన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ కూడా చెప్పకూడదు. సంతోషకరముగా ఆనందకరముగా దేవాదేవుని స్తుతించుదాం, మహిమపరచుదాం. అందరూ చెప్పకూడదు. సంతోషముతో ఆనందముతో ఈ మహిమ గీతాన్ని మనం పాడుకుందాం. అందరికీ చెప్పకూడదు. భూమిలో ప్రజలకు శాంతి అని పాడింది ఆనందముగా. Yes.
మహిమ పరిపాలనలో నలపాట భూమిలో ప్రజలకు శాంతి పరిపాలన ఆనందముగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తులైన పునీత పౌలు గారి బోధన ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మనోపరివర్తన కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా మీ యొద్దకు ఆకర్షింపము. మేము కూడా ఈ లోకములో మీ సత్యములకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మానవుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇంతలో ప్రభు శిష్యులను చంపవలేనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేర్చుండెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకునై చేర్చుకున్నటకై దమస్కాలోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములు ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమున సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవెలా నన్ను హింసించుచున్నావు అనే స్వరము అతనికి వినబడెను.
4వ అధ్యాయము వచనములు 1-4 వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1-4 వరకు. ప్రభు సేవకుడగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన వారు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఇది 7 వారి వరకు. వందనములు. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు.
నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయను. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు సిద్ధులైతరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావళి యందు ఉండని రెమ్మ దానంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయచాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారవేయబడి ఎండిపోవను. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినో అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా దేవుని వాక్యాన్ని మనమందరము కూడా ఆనందించబోతున్న సమయంలో ఈ పరిశుద్ధమైన దివ్యవతి పూజలో పాల్గొన్న మనం అందరము కూడా మొట్టమొదటిగా దేవాదేవుని యొక్క కృపావరములు పొందుకుంటూ దేవునికి వందనములు స్తుతి స్తోత్రము తెలుపుకుంటూ ఈ పరిశుద్ధమైన దివ్యమైన పూజలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రభువు యొక్క స్వరాన్ని మనం అందరం ఆలకిస్తూ పరిశుద్ధమైన సమయంలో ఆత్మస్వరూపుడ నా యేసయ్య ఈ పరిశుద్ధాత్మ గీతము ద్వారా మనమందరం కూడా దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. అన్నాడు అపోస్తలుల మీద మరియతల మీద వేచేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన యొక్క సంఘం మీద, మనందరి కుటుంబాల మీద వేయించాలని మనమందరము చప్పట్లు కొడుతూ దేవాదేవుని స్తుతించుతూ ఆరాధించుదాం. అందరము కలిసి ఆత్మస్వరూపుడా నా యేసయ్య పరిశుద్ధాత్మ గీతము ద్వారా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మెనపరుచుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. 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 నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా గట్టిగా విశ్వాసంతో పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా.
మీ యొక్క కృపలో మీ యొక్క సంరక్షణ ప్రభువా ప్రతి చిన్నారులను యువకులను ప్రభువా స్త్రీలను పెద్దలందరూ ప్రభువా దీవించి కాచి కాపాడండి. స్తోత్రం 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 ప్రభువా స్తోత్రం ప్రభువా. అభిషేకం అభిషేకం దేవుని కృపానుగ్రహంతో పరిశుద్ధమైన సమయంలో మన సంఘాన్ని మన కుటుంబాలను బిడ్డలు జీవిస్తున్నారు. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను
ఆయనను దేవుడు ప్రతి బిడ్డను కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువు మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదిస్తున్నాం. అమ్మకిడిగా చెప్పకూడదు. తెలుసు ప్రభుని యొక్క దివ్య ప్రేమ, ప్రభుని యొక్క శాంతి సమాధానాలు మన సంఘం మీద ఉండును గాక. అందరూ ఆమేన్. ప్రభువు యొక్క ప్రత్యేక విధముగా ప్రతి చిన్నారి బిడ్డను, యువతి యువకులను ప్రభు ఆశీర్వదించును గాక. ప్రభు ప్రతి ఒక్క తల్లిని, ప్రభు ప్రతి ఒక్క స్త్రీని దీవించును గాక. ప్రభు ప్రతి ఒక్క భార్యను, భర్తను, కుటుంబ సభ్యులందరినీ దీవించును గాక. అందరికీ చెప్పకూడదు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారి మనో పరివర్తన పండుగను మనమందరము కూడా మరి ఈరోజు జరుపుకుంటూ నవదిన ప్రార్థనలో భాగముగా ఈరోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము యేసుని దర్శనం, పౌలుని పరివర్తనం. యేసుని దర్శనం, పౌలుని పరివర్తనం. మొట్టమొదటిగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. పౌలు గారు ఎక్కడ వారి జీవితంలో ఒక పెను మార్పు, ఎక్కడ ఈ యొక్క పరివర్తన అనేది కలిగింది? ఎక్కడ? మైకులు చెప్పాలి. చెప్పలేదు. మైకులు చెప్పండి అమ్మా గట్టిగా. దమస్కు నగరానికి వెళ్తున్న సమయంలో అపోస్తుల కార్యములు, ఈనాటి మొదటి పఠనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినపడెను. ప్రభు నీవెవరవు అని అతను ప్రశ్నించెను. నీవు హింసించుచున్నా యేసును నేనే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు గారు కష్టపడ్డారా? పౌలు గారు ఈ మార్పు రావడం కోసము, ఈ పరివర్తన కలగడం కోసము పౌలు గారు కష్టపడ్డారా లేదా? కష్టపడ్డారా? చెప్పాలి చాలా జాగ్రత్తగా. పరిశ్రమలో రాసింది కష్టపడ్డారా? చెప్పాలి. కష్టపడలేదండి. పౌలు గారు ఈ పరివర్తన రావడానికి, ఈ మార్పు రావడానికి పౌలు గారు కష్టపడలేదు. అసలు ఎవరి పౌలు అంటే, ప్రియమైన విశ్వాసులరా, అతడు ఒక యూదుడు. ఈ పౌలు గారు ఒక యూదుడు, ఒక మతపరమైన వ్యక్తి. సిసిలియా అను పట్టణంలో, ఆ యొక్క ప్రాంతంలో, తార్సు అనే ఆ యొక్క ప్రదేశంలో జన్మించి ఎంత బలమైన యూదుడు అంటే, తన యొక్క మత సంప్రదాయాలను క్షుణ్ణముగా పాటిస్తూ ఎవరిని చంపుతున్నాడు? యేసు క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. ఎవరు? పౌలండి. చూసారా? పౌలు ఎవరు? మొట్టమొదటిగా క్రైస్తవులను, యేసు క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న వారిని హింసించే వ్యక్తి, చంపే వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశారండి? చెప్పాలి.
అటువంటి వ్యక్తిని దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక అద్భుతమైన దివ్య వెలుగు ద్వారా, దివ్య దర్శనము ద్వారా దేవుడు మరి అటువంటి సౌలుగా ఉన్న ఈ యొక్క వ్యక్తిని ఒక దివ్య వెలుగు ద్వారా, అప్పటిదాకా చంపుతున్న వ్యక్తి, అప్పటిదాకా హింసిస్తున్న వ్యక్తిని, అదే క్రైస్తవులకు, అదే క్రీస్తు ప్రభునికి ఒక గొప్ప సువార్తికునిగా, ఒక గొప్ప సాక్షునిగా మరి మార్చి వేసింది ఆ దివ్య వెలుగు. ఇక్కడ పౌలు గారు పరివర్తన అనేది తాను కష్టపడలేదు, ఇది సాక్షాత్తు దేవుని యొక్క దివ్య అనుగ్రహం, సాక్షాత్తు దేవుని యొక్క దైవ అనుగ్రహం. ఇది చెప్పకూడదు. దేవుని దమస్కు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ప్రభుని యొక్క దివ్య వెలుగును మరి పొందుకొని సౌలు సౌలు నీవెలా హింసించుచున్నావు. మరి ఎప్పుడైతే ఆ పరివర్తన, ఆ దివ్య అనుభూతి, ఆ దివ్య దర్శనము, ఆ దివ్య వెలుగు పౌలు గారి జీవితంలో వచ్చినదో అప్పటి నుంచి పౌలు గారు కష్టపడడం ప్రారంభించారు. ఎవరి కొరకు? నీ కొరక, నా కొరక? చూడండి, సర్వ మానవాళి నిమిత్తము ప్రభుని యొక్క వాక్యాన్ని నలుదిశలా వ్యాపింప చేయడానికి పౌలు గారు ఓ గొప్ప సువార్తికుడిగా తన జీవితం అంతా కూడా ఆ దివ్య దర్శనం నుండి తాను హతసాక్షిగా మరణించే వరకు జీవితంలో కష్టపడుతూనే ఉన్నారు. జీవితంలో తాను ఎల్లప్పుడూ కూడా ప్రభుని యొక్క సువార్తను ప్రకటించడానికి, ప్రభునికి సాక్షులుగా జీవించడానికి కష్టపడుతూనే ఉన్నారు పౌలు గారు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మైక్లో చదవాలి ఒకళ్ళు. లేదమ్మా, మత్తయి సువార్త మైక్లో చదవండి. నన్ను అనుసరింపకోరువాడు, ఒక్కళ్ళు చదవండి. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్షరాల పునీత పౌలు గారు మరి చేసినవే ఆ దివ్య వెలుగు, ఆ దివ్య అనుభూతి ఒక్కసారి వచ్చిన తర్వాత నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను మోసుకొని అనుసరింపవలెను. అందుకే ప్రియమైన విశ్వాసులారా, ప్రభుని అనుసరించడము ఇది సులువైన మార్గము కాదండి, ఇది ఒక సులువ మార్గం. ప్రభుని అనుసరించడము ఇది సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ఈ సిలువ మార్గము ద్వారా మనము ప్రయాణం చేస్తేనే, ఈ సిలువ మార్గము ద్వారా మనము ముందుకు వెళితేనే ప్రభువు మనందరికీ కూడా పరలోక మార్గాన్ని, రక్షణ మార్గాన్ని దేవుడిస్తాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడి స్థితిగా గట్టిగా గట్టిగా. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, పౌలు గారు ప్రభుని అనుసరించడం కష్టమా తేలిక? చెప్పాలి. కష్టమా తేలిక? నువ్వు చెప్పాలి. చాలా కష్టం, అంత సులువైనది కాదండి. ఇది ఒక మ్యాజిక్ కాదు. నువ్వు నిజముగా యేసు క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నామంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, మరి కష్టములైనా, దుఃఖములైనా, సంతోషములైనా, ఆనందములైనా, విచారములైనా అన్ని వేళ నువ్వు దేవుని అనుసరించాలి. అదే
పునీత పౌలు గారు మన పాలక పునీతులు చేసినది. ఇదిగో దేవుని అనుసరిస్తున్నామంటే కష్టములైన, నష్టములైన, సుఖములైన, సంతోషములైన, ఆనందములైన, విచారములైన అన్ని వేళలా నువ్వు దేవుని అంటి పెట్టుకొని జీవించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవులుగా, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవులుగా మనం మారిపోతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం అందరము ధ్యానిస్తున్నాం. ఈనాటి సువిశేష పట్టణంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. చూడండి, ఏరైనా నేను లేక మీరు ఏమీ చెయ్యజారు. ప్రియమైన విశ్వాసులారా, వాక్యం చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏమైనా నేను లేక మీరేమియో చేయజారు. చాలా మంది మనం అనుకుంటారు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకు తిరుగులేదు, నాకు అధికారం ఉంది, నాకు తిరుగులేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర సిరి సంపదలు ఉన్నాయి, నా దగ్గర అష్టైశ్వర్యం ఉంది, నా దగ్గర పలుకుబడి ఉంది, నాకేగా తిరుగులేదు అనుకుంటారు. ఎలా అనుకుంటారంటే హీరోగా, ఒక గొప్ప వ్యక్తిగా అనుకుంటారు. ప్రియమైన విశ్వాసులారా, నువ్వు హీరో కావచ్చు, కానీ దేవుని జీవితం లేకపోతే నీవు జకి ఆరో జీరోగా మారిపోతావు. నీవు అన్ని ఉన్నాయి హీరో లాగా అనుకోవచ్చేమో, ప్రభువు నీ జీవితం లేకపోతే నీవు జీరోనే, నీవు శూన్యముగా మారిపోతావు. కాబట్టి పౌలు గారి వలె మొట్టమొదటి స్థానాన్ని నీ జీవితంలో ఎవరికి ఇవ్వాలి? ఇంటికి చెప్పాలి. ఎవరికి ఇవ్వాలి? నాకా, మీ పాలన గారికా, ఎవరికి ఇవ్వాలి? ఇంటికి చెప్పాలి. ఇంకా గట్టిగా మైక్లో ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇంటిగా చెప్పడం దేవసించు. గట్టిగా మొట్టమొదటి స్థానం భార్య కాదండి, మొట్టమొదటి స్థానం భర్త కాదండి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనల్ని కాచి కాపాడుతున్నా, మన అనునిత్యము ప్రేమిస్తూ ఉన్నా, మనం నిత్యము కూడా తన యొక్క రెక్కల నీడలో సంరక్షిస్తున్న దేవునికి మనము మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు, గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో, పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. అందరూ మీరు చెప్పాలి. ఇక నాతో పాటు చెప్పండి, ఇక జీవించుచున్నది. అందరూ చెప్పాలి, ఇక జీవించుచున్నది నేను కాదు. మీరు యాక్షన్ చేయరా? చేయరు యాక్షన్. ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నారు. ఎవరండి? ఎవరు జీవించుచున్నారు? మాటలతో బాగానే చెబుతున్నాం, మాటలతో బాగానే చెబుతున్నాం. ఇదిగో దేవా, నువ్వు నా యందు జీవించు, నేను అనుసరిస్తాను అంటావు. అదేదో తెలుగు బాగా ఇంట్రెస్ట్ గా తెలుస్తావు, బైబిల్ బాగా చదువు అనుకుంటావు. యేసు ప్రభువా నిన్ను అనుసరిస్తున్నాను, యేసు ప్రభువా నా సర్వస్వము, యేసు ప్రభువా నా రక్షణ దుర్గం నీవే అంటావు. అదేదో బైబిల్ తెలుస్తావు, బైబిల్ తెరవని చదవాలనుకుంటావు. ఈ లోపలనే ఇక ఎక్కడ నిద్ర నిద్ర వచ్చేసింది. ఇది బైబిల్ తెర. కాసేపు ఏదన్నా ముచ్చట వింటూ ఉంటే, ఏంటిది మన ఏం చెప్పాము చెప్పా, అంత తొందరేమిటి చిన్నగా చెప్పు. ఏమైంది? ఆ అమ్మాయి వచ్చాడు, వాడు వచ్చాడు, తర్వాత ఆమె వచ్చింది, తర్వాత ఏమైంది? నిదానంగా చెప్పు. అంటే వేరే విషయాలు ఎవరైనా మనతో చెబుతూ ఉంటే అవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే తొందర ఏముంది? నిదానం చెప్పు, నిదానం చెప్పు. సమయం చాలా ఉంది. ఏమైంది? గుచ్చి 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 అడుగుతాం.
ఇది మనకు ఇష్టమైన విషయాలు. ఈరోజు ఫాదర్ గారు అదే ఫాదర్ గారు ఏ వాక్యం చెప్పారు? బైబిల్. ప్రియమైన విశ్వాసులా, ఇదిగో నీవు నిజముగా ప్రభుని అనుసరిస్తున్నావంటే, ఇదిగో నిజముగా నువ్వు ప్రభువుని ఎందుకు జీవిస్తున్నారంటే, నీవు ఆయన్ని ఎల్లప్పుడూ కూడా అట్టి పెట్టుకొని జీవించాలి. బైబిల్ తెరుస్తావు, చదువుతూ ఉంటా, ఇలా ఫోన్ వచ్చింది, పోయి ఎంతసేపు మాట్లాడతావు. బైబిల్ గంట చదవడానికి కష్టంగా ఉంటుంది, కానీ 3 గంటలు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా టీవీ చూడడానికి చాలా చాలా సమయం ఉంటుంది. అవునా కాదా? చెప్పండి, అవునా కదా? నేను చెప్పండి, దేవుని సమక్షంలో ఉన్నా. అవును. ప్రియమైన సహోదరి సహోదరా, ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడానికి చాలా సమయం ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తిని పొగడానికి సమయం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరా, క్రీస్తు ప్రభు గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి నీకు సమయం ఉండదు, కానీ ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చెడుగా ప్రదర్శించడానికి, చెడుగా చెప్పడానికి బొచ్చర టైం ఉంటుంది నీ దగ్గర, చాలా సమయం ఉంటుంది. కాబట్టి ఈరోజు పౌలు గారు మనకు తెలియజేస్తుంది ఒకటే, ఈరోజు మనం పరివర్తన కలగాలి. ఆ పరివర్తన ఎవరి కోసం కావాలి? క్రీస్తు ప్రభువు కోసం. గట్టిగా చెప్పబడుతూ దేవుడు. మన వాళ్ళు ఒక 4 ఉన్నారండి. మన వాళ్ళు ఒక 4 ఉన్నారు. ఈ 4కి ఒక మంచి కోరిక, వాళ్ళ జీవితంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమని? క్షణకాలంలో, కొద్ది రోజుల్లో మంచి లక్షాధికారులు, మంచి మరి కోట్లాధికారులు అవ్వాలి, బడా పర్సన్ అవ్వాలని ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆలోచించడం ఏం చేయాలి? కష్టపడి వ్యాపారం చేసుకుని, ఉద్యోగం చేసుకుని సంపాదించాలి. వీళ్ళన్నారు దగ్గరలో అక్కడ కొండవీడి కోట ఉంది, పెరంపురం దగ్గర కొండవీడి కోట కల్లా, ఆ కోట మీదకి వెళ్ళి మరి రాజులు దాచిన బంగారము, వజ్రాలు, లంకి బెండలు దొరుకుతాయి అని వీరు తినే సామాను, ఆహార పదార్థాలు, పలుగు, గడ్డపార, పార మొత్తం తీసుకొని, పనిముట్లు తీసుకొని 4 కొండవీడి కోట ఎక్కారండి. ఏం ఆలోచన? కోట్లు సంపాదించాలి, మొత్తం బాగా సంపాదించుకొని తవ్వుతూ ఉన్నారు, రోజు తవ్వుతూ ఉన్నారు. అలా కొన్ని రోజులు తవ్వారు. ఏమీ కూడా బంగారం కానీ వజ్రాలు కానీ ఏమి దొరకట్లా. ఇంకా తవ్వుతూ ఉన్నారు. ఈ లోపల మరి ఆహార పదార్థాలు అయిపోయాయి. అన్నారు, బాబు ఇది మనకి దొరకవయ్యా, మనం వెళ్ళిపోదామంటే ఇద్దరు అన్నారు, ఒక్క 3 రోజులు మనం త్రవ్వుదాం, ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పారు. ప్రియమైన విశ్వాసంగా 3 రోజులు, చిట్ట చివరి రోజు వాళ్ళకి ఉదయాన్నే చిట్ట చివరి రోజు తవ్వుతూ ఉండగా వారికి వజ్రాలు, లంకె బిందెలు, బంగారం సమృద్ధిగా దొరికేసాయి. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య, ఇక మేము డబ్బులు వచ్చేసి ఇక మనకు తిరిగి లేదు అని చాలా సంతోషపడ్డారు. అయితే ఈ సంతోషంలో కిందకి వెళ్ళి ఇద్దరు అన్నారు, మేము చక్కగా అన్ని మూట కడతాం, బంగారం అన్ని. ఇద్దరు కిందకి వెళ్ళి పెరంపురం దగ్గరికి వెళ్ళి దమ్ బిర్యానీ తెచ్చుకొని హ్యాపీగా తిని మొత్తం మూట కట్టుకుని సర్దుకునేలా ఉన్నారు. ఒక ఇద్దరేవి కొండ మీద వాళ్ళు బంగారం మూట కడుతూ ఉన్నారు, ఇంకో ఇద్దరు కిందకి దమ్ బిర్యానీ కోసం వెళ్ళారు. ఈ కిందకి వెళ్ళే వాళ్ళకి ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏమిటంటే, అరే పైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం బంగారం మొత్తం వాళ్ళు మూట కట్టేస్తున్నారు, మనం ఇటుకుని దమ్ బిర్యానీ కోసం వెళ్తున్నాం, ఒక ప్యాకెట్లో విషం కలుపుదాం, ఒక ప్యాకెట్లో విషం కలిపేసి చేసేసి ఒక ప్యాకెట్ మంచిగా ఉంచుదాం, వాళ్ళు తింటారు, తినగానే చనిపోతారు, బంగారం మొత్తం కూడా మనకే ఇద్దరా, ఆ ఇద్దరికి దక్కకూడదన్నారు.
కింద వాళ్ళ కంటే పైన వాళ్ళు ఇంకా మహాముదులండి. వాళ్ళు ఏం చేశారు? ఎదుగుని వాళ్ళతో కిందకి వెళ్ళారు కదా, మనం దబదబ మూట కట్టుకొని వాళ్ళకి తెలియకుండా దాక్కొని ఒక మంచి బొంగలతో రాగానే వాళ్ళని వెనక నుంచి వచ్చి దెబ్బ వేసి వెనక నుంచి వచ్చి చంపివేసి మనం తీసుకున్నాం ఇద్దరు పైన వాళ్ళు. సరే, కింద వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ దమ్ బిర్యానీలో విషము కలుపుకొని ప్యాకెట్లు పైకి తెస్తూ ఉండగా, పైకి వస్తూ ఉండగా వాళ్ళు వచ్చేసారు. ఈ పైన వాళ్ళు ఇద్దరు కూడా పక్కా ప్రాంతం వాళ్ళు ఆ బొంగులు తెచ్చి ఈ దమ్ బిర్యానీ తెచ్చిన వాళ్ళని ఇద్దరు కూడా చంపివేశారు. ఓహో, ఆహా, సంతోషం మాది అనుకుని ఈ ఇద్దరిని చంపివేసి వాళ్ళు తెచ్చిన దమ్ బిర్యానీ సంతోషముతో ఆనందముతో వాళ్ళు తిన్నారు. చివరికి వాళ్ళు కూడా చనిపోయారు. బంగారం అక్కడే. మీరు నవ్వుకోవచ్చు, కానీ ఇది మన జీవితంలో జరుగుతున్న వాస్తవం. ఈరోజు మన యొక్క ఆలోచనలు, ఈరోజు మన యొక్క బుద్ధి ఎలా ఉంది? ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే వారిని ఎప్పుడు కించపరచాలా? ఎదుటివాడు అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని ఎప్పుడు తక్కువ చేయాలా? ఆలోచించట్లేదా? ఈరోజు మన ఆలోచనలు ఆ విధంగా లేవా? ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయస్సును, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని, ఎదుటి వ్యక్తి యొక్క సమృద్ధిని మనము కోరుకోవడం లేదు కదా. చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన ఆలోచనలు, ఈరోజు మన బుద్ధి బాగుండాలి. మరి పునీత పౌలు గారు కూడా తన జీవితంలో మరి మొట్టమొదటిగా క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవులను మరి చంపివేస్తున్న సమయంలో దేవుని దివ్య వెలుగు ద్వారా తన యొక్క ఆలోచన మారిపోయిందండి. తన ఆలోచన ఎంత మారిపోయిందంటే తన జీవితాన్నే ప్రభుని కోసము ఒక హత సాక్షిగా తాను ఈ లోకములో దేవుని కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. గొప్ప పునీతులు పౌలు గారు. గట్టిగా చెప్పబడుతూ దేవుని స్తుతించుదాం. చూసారా, పౌలు గారు అన్యులకు సువార్తను బోధించారండి. తెలిసిన వాళ్ళకి కాదు, ప్రతి పట్టణానికి 3 మిషనరీ సువార్త పరిచయ ద్వారా, 3 ప్రేషణ కార్యముల ద్వారా పౌలు గారు అన్యులకు సువార్తను బోధించారు. వివిధ సందర్భాలలో తన యొక్క రచన ద్వారా, తన సువార్త పరిచయ ద్వారా అవినీతి కూడా దేవుణ్ణి చూపించారు. ఈరోజు మనం ఉద్యోగ స్థానానికి వెళ్తాం, ఈరోజు మనము పొలానికి వెళ్తాం, ఈరోజు మనం పనికి వెళ్తాం. మన యొక్క నడవడిక ద్వారా, మన మాటల ద్వారా మనము దేవుని ఇతరులకు పంచగలుగుతున్నామా? మహిళ ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు, కానీ చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండిద్ది వాళ్ళు మాట్లాడితే అనర్గళంగా, దేవుని వాక్యాలు కాదండి వచ్చేది, అనర్గళంగా అన్ని వినకూడని మాటలు వస్తున్నాయి. ప్రభునికి సాక్షులుగా జీవించడం అంటే అలా కాదు. ఇదిగో నీవు ఆదివారం పూట పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోసుకొని వస్తున్నావు కదా, ఇదిగో దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కదా, ఆ ప్రభువే నాతో మాట్లాడుతున్న సమయంలో, ఆ ప్రభువే నా కుటుంబముతో, నా సంఘముతో, నా వ్యక్తిగత జీవితముతో మాట్లాడుతున్న సమయంలో నా హృదయములో నేను దేవునికి చోటు ఇవ్వాలి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు నువ్వు పరితపించాలి ఆయన యొక్క వాక్యానికై. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. సెలయేటి నీటి కొరకు దప్పికగున్న దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందరూ చెప్పాలి, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన
మన పొలానికి వెళ్తామండి. పొలానికి వెళ్ళి కష్టపడి చెమట వచ్చి మనం పని చేస్తూ ఉంటాం. వెంటనే ఏమైంది? దప్పికైంది. దగ్గర నీళ్ళు లేకపోతే అయ్యో నీళ్ళు లేవే. ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు అందరూ కూడా చక్కగా పొలానికి వెళ్తే ఆ కాలంలో నీళ్లు తాగి ఆహా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పొలానికి వెళ్తే నీవు ఒక 20 లీటర్లు కూలింగ్ వాటర్ తీసుకొని రావాలి. ఈ కాలంలో నీళ్ళు మేము తాగాం, ఈ బోర్లో నీళ్ళు మేము తాగాం. 20 లీటర్ల కూలింగ్ వాటర్ తీసుకొని రా, వెంటనే దప్పికి తీర్చుకుంటాం. ప్రియమైన విశ్వాసులరా, శారీరకమైన భౌతికమైన దప్పిక మనము కొద్దిసేపు పని చేస్తేనే మనకు అలసట పడుతూ ఉంటాం. సెలయేటి నీటి కొరకై దప్పిక ఉన్న దుప్పి వలె ఈరోజు మన ఆత్మ ప్రభుని కొరకు ఆరాటపడాలి. ఈ లోక సంబంధమైన విషయంలో కాదు, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు కాదు, ఈ లోక సంబంధమైన తుచ్చమైన విషయంలో కాదు. నీ హృదయము ప్రభుని కొరకు పరితపించాలి. నీ హృదయము ప్రభుని కొరకు ఆరాటపడాలి. గుర్తుంచుకోండి ప్రియమైన విశ్వాసులరా, ఏది శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. నీవు చనిపోయినప్పుడు ఆయన రాజ్యంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. మనం మరణించినప్పుడు మనము ప్రభుని రాజ్యంలోనికి మనమందరము కూడా వెళ్ళిపోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, అది గుర్తుంచుకోండి. ఏది మనతో రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం నుండి మనము ఏమీ కూడా తీసుకొని పోజాలము. నువ్వు సంపాదించే ఆస్తి, నువ్వు సంపాదించవలసిన గొప్ప విలువైన బహుమానం ఏమిటి అంటే నా ప్రభువే నా సర్వస్వం, నా రక్షణ కోటయు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరణించుట నాకు లాభమని పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నువ్వు ఏమైనా సంపాదించావంటే నీవు ప్రభుని నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది కూడా శాశ్వతంగా గుర్తించుకోవాలి. మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆ రోజుల్లో మన దగ్గర డబ్బుల్లో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని ఏళ్ల క్రితం మన దగ్గర డబ్బుల్లో కానీ నిండుగా మెండుగా ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమలు లేవండి. అవునా కదా? ఆ రోజుల్లోనేమి, ఆ కాలంలోనేమి మన దగ్గర డబ్బుల్లో కానీ నిండుగా మెండుగా ప్రేమలు ఉన్నాయి. ఈ రోజుల్లోనే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి. ప్రేమలో కనికరం లేదు, మానవత్వం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సేవా గుణము అసలు లేనేది. గుర్తుంచుకోండి, పునీత పౌలు గారు తన యొక్క జీవితం ద్వారా ప్రభుని యొక్క వాక్యాన్ని 10 మందికి పెంచి 10 మందికి వారు పంచి 10 మందిని కూడా రక్షణ కార్యములో భాగస్వాములు చేస్తూ మరి ప్రభుని నామములో అద్భుతములను, ప్రభుని నామములో మరి దయములు వెళ్ళగొడుతూ అనారోగ్యముతో బాధపడుచున్న వారికి స్వస్థతను చేశారు పౌలు గారు. ఈరోజు నీవు ఆయన సన్నిధికి వచ్చి కిటికీ తుడిచినా అది కూడా సువార్తలో ఒక భాగమే. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి బండను ఊడ్చి శుభ్రము చేసిన సువార్తలో అది ఒక భాగమే. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఒక చిన్న పని కుర్చీలు అరేంజ్ చేసిన సువార్తలో అది ఒక భాగమే. నేను ప్రభుని కొరకు ఏమి చేయగలను? నేను ప్రశ్నించుకో. పెద్ద పెద్ద పనులు ఏం చేయనవసరం లేదండి. పునీత మదర్ తెరేసా గారు చిన్న చిన్న పనుల ద్వారా క్రీస్తు ప్రేమను వారు పంచారు. అవునా కదా? చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు ఏం అవసరం.
ఈరోజు నీ ప్రార్థన ద్వారా, ఈరోజు నీ జీవితం ద్వారా, ఈరోజు నీ యొక్క మంచితనం ద్వారా 10 మందిని కూడా నువ్వు క్రీస్తు ప్రభుని వైపు తీసుకొని రావాలి. అదే పౌలు గారు మనందరికీ బోధిస్తూ ఉంది. పౌలు గారు మరి అన్యులకు సువార్తను బోధిస్తూ అనేక మంది దగ్గరికి మరి 3 సువార్త పరిచర్యలు మిషనరీగా వెళ్ళి ప్రదేశాలకు వెళ్ళి అనేక సంఘాలలో వాక్యాన్ని బోధించారు. అనేక మందిని కూడా ప్రభుని చెంతకు తీసుకొని వచ్చారు. కాబట్టి మరి మనమందరము కూడా ఆ పరలోక బహుమానాన్ని, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా శాశ్వతమైన బహుమానాన్ని, ఆ నిత్య జీవపు కిరీటాన్ని, ఆ యొక్క నిత్య జీవపు వెలుగులో ఉన్న ప్రభుని మనమందరం కూడా కనుగొనగలము, ప్రభుని చూడగలము. చివరిగా పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనం. పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అందరూ ఆపమ్మ, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన ఫాదర్ గారు, మీ విచారణ గురువు ఏం పేరు? మీ ఫాదర్ గారి పేరు ఏం పేరు? చెప్ప గట్టిగా, మైకులో గట్టిగా. అనిల్ ఫాదర్ గారు మీ విచారణ గురువులు, అవును కదా? అనిల్ ఫాదర్ గారు ఇక్కడికి ఒక డీకన్ బ్రదర్ గా వచ్చారు. అంటే గురువు అయ్యే 6 నెలల ముందు డీకన్ పరిచర్య. మరి డీకన్ బ్రదర్ గా అనిల్ ఫాదర్ గారు వచ్చారన్నమాట. గురువు అయ్యారు. గురువు అయిన తర్వాత ఎక్కడ పనిచేశారు? ఏంటి చెప్పాలి? ఎక్కడ? కూచిపూడి విచారణలో మీ దగ్గరే చిన్న ఫాదర్ గా మరి అనిల్ ఫాదర్ గారు పని చేశారు. చేశారా చేయలేదా? ఇప్పుడు ఒక పెద్ద ఫాదర్ గా మరి మీ అందరి కొరకు సువార్తను పంచుతూ మీ యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉన్నారు. ఒక డీకన్ బ్రదర్ గా, ఒక చిన్న ఫాదర్ గా, ఒక పెద్ద ఫాదర్ గా అనిల్ ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయి మరలా వస్తారు మీ దగ్గరకు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వస్తారు. అదే విధముగా పౌలు గారు అనేక సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించిన తర్వాత తిరిగి ఆ సంఘానికి వచ్చినప్పుడు తిమోతితో చదువుతున్న మాట ఇప్పుడు చదవమ్మా. అట్టి విశ్వాసమే మీ అవ్వ లోయి మీ తల్లి యురేకేలోను ఉంది. కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము మీలోను ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారు తాను మారిపోయిన తర్వాత మరలా వచ్చినప్పుడు కూచిపూడి సంఘములో, కూచిపూడి గ్రామములో ఇప్పుడు ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఇప్పుడున్న మీరు ముసలివాళ్ళు అవుతారు. మరలా వచ్చిన తర్వాత నిష్కపటమగు, దృఢమగు, పటిష్టమైన ఇప్పుడు ఉన్న మీ విశ్వాసము రాబోయే కాలములో కూడా, రాబోయే రోజుల్లో కూడా అటువంటి విశ్వాసము మీలో ఉండాలని ఫాదర్ గారు ఎప్పుడు కూడా కోరుకుంటాను. గట్టిగా చెప్పబడుతూ దినశించి అలాడు పౌలు గారు వచ్చి తిమోతితో మాట్లాడుతున్నగా, మరి ఈనాడు మీ ఫాదర్ గారు మరలా మారిపోయి తిరిగి వచ్చినప్పుడు ఆ నిష్కపటము విశ్వాసము మీలో కూడా ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా గుర్తించుకోండి, ఎప్పుడు కూడా గుర్తించుకోండి, మనము దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు. మనము దేవుని కంటే గొప్పవాళ్ళము కాదు. క్షణికమైన జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. ప్రియమైన విశ్వాసులారా, చిట్ట చివరిగా చూడండి, పైన ఎరుగుచున్న ఎల్ఈడి బల్బుకి గ్యారెంటీ ఉంది. నీ మెడలో ధరించిన బంగారానికి గ్యారెంటీ ఉంది. మన ఇంటిలో ఉపయోగిస్తున్న వచ్చే ఎండాకాలంలో ఏసీకి గ్యారెంటీ ఉంది.
మన ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉంది. చివరికి గ్యారంటీ లేని జీవితం ఎవరిదండి? మనిషి జీవితం, మానవ జీవితం. ఎలుగుచున్న బలుగుకి గ్యారంటీ ఉంది, ఇంటిలో ఉన్న వస్తువు గ్యారంటీ ఉంది, మనిషి కనిపెట్టిన ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది. కానీ మనిషి జీవితానికే గ్యారంటీ లేదు. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనము దేవుడి కంటే ప్రభుని కంటే గొప్పవారము కాదు. కాబట్టి మన జీవితంలో పునీత పౌలు గారి లాగా మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రభుని అంటిపెట్టుకుని జీవిస్తూ ప్రభునికి సాక్షులుగా జీవించుదాం. మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన క్రియల ద్వారా, మనం పని చేసే స్థలంలో, అది పొలంలో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఉద్యోగం దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ప్రభునికి మనం సాక్షులుగా జీవించుదాం. ప్రభు మన కూచిపూడి సంఘాన్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడును గాక. అందరూ చెప్పండి ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అంతే కూర్చొని 2 చేతులు పైకి ఎత్తుతూ, 2 చేతులు కూడా పరలోక రాజు వైపు ఉంచుతూ ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఈరోజు మమ్మల్ని కూడా మా కూచిపూడి సంఘములు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఈ పరమ పవిత్రమైన దివ్య బలి పూజకు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచినందుకు మీకు మరొకసారి వందనములు, స్తుతి, స్తోత్రము తండ్రి. ఇదిగో దేవా, మా యొక్క విచారణ గురువు ద్వారా, సంఘ పెద్దల ద్వారా ప్రభువా ఏర్పాటు చేసి ఉన్న ఈ యొక్క పండుగను ఆశీర్వదించండి తండ్రి. ఈ నవదిన ప్రార్థనలో భాగముగా ప్రభువా ఈ రోజు ప్రత్యేక విధముగా స్త్రీల కొరకు ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి మాతృమూర్తిని, ప్రతి తల్లిని ప్రభువా దీవించండి తండ్రి. చిన్న ఆడపిల్లలను దీవించండి ప్రభువా, యువతి యువకులను దీవించండి తండ్రి. భార్యాభర్తలు పెద్దవారందరినీ దీవించండి ప్రభువా. ఈ రోజు పరిశుద్ధ దీవెన పూజ సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులు దీవించండి తండ్రి. తమ వంతు ఆదిగా సహాయం అందించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. మా యొక్క గురువులను దీవించండి తండ్రి. సినెక్ ఫాదర్ గారిని, అనిల్ ఫాదర్ గారిని, సిస్టర్స్ ప్రభువా అందరినీ ఆశీర్వదించండి. మీ యొక్క ప్రేమలో ప్రభువా, మీ యొక్క కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా దీవించి సదా కాచి కాపాడండి తండ్రి. ప్రభువా మీ యొక్క సంరక్షణలో, మీ యొక్క ప్రేమలో ప్రభువా మమ్మల్ని దీవిస్తూ మాకు కావలసిన మంచి ఆయుర ఆరోగ్యములను, కుటుంబంలో శాంతి సమాధి దయచేయండి. చిన్నారి బిడ్డలను, యువతను దీవించండి ప్రభువా. పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. మా యొక్క పైన పనులను, పశుపక్షాలను దీవించండి. మా ఉద్యోగాలను దీవించండి. మా ప్రత్యేకమైన తలపులను, మా కోరికలను ప్రభువా మీ ముందు ఉంచుతున్నాము తండ్రి. అల్లాడు పునీత పౌలు గారు నీకు ఏ విధముగా సాక్షులుగా జీవించడముగా అటువంటి సాక్షిభూతమైన జీవితాన్ని మేము కూడా అలవర్చుకుంటూ మీ యొక్క వాక్యానికి ప్రభువా సత్య సువార్తకులుగా సాక్షులుగా జీవించే శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి గిరిగా చెప్పకూడదు. దేవుని గట్టిగా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి ఆమేన్ ఆమేన్. మమతలు అన్నీ నీ కొరకే
సహోదరి సహోదరులరా, నేను మీను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యుగమట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సింహ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మీ మహిమను చాటుటకు పునీత పౌలు గారిని విశ్వాసపు వెలుగుతోను విజ్ఞానముతోను నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకున్న మమ్ములను పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు మీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన మీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతో అతిపతులతో పరలోక తండ్రితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడదగా స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు ఏకముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయం నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించిపోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లైను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలు జ్ఞాపకం ఉంచుకొనము. మా నియోజకవర్గ మా చిన్న బతుని బాక్య పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ సన్నిధిలో కూడి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ నీ బిడ్డలని వారి కుటుంబాలని నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి ప్రత్యేక విధముగా ఈ రోజున స్త్రీల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని ఆశీర్వదించండి. మరియమాత సైన్యంలో ప్రతి స్త్రీ చేరి మరియమాత వలె ఈ లోకానికి ఆదర్శంగా నిలబడినట్లు వారిని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి విజ్ఞానాన్ని వసగి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఆ బిడ్డలకి మీరు తోడుగా ఉండమని ప్రతి ఒక్కరి కోసం వేడుకొనిచి ఉన్నాము. ఓ దేవా, మీ కృపానుగ్రహములను సమృద్ధిగా వారి మీద కుమ్మరించి వారికి తోడుగా ఉండమని ప్రాధేయపరిచి ఉన్నాము. దేవుని కన్యతల యొక్క మరియమాతతోను ఆమె భర్త పునీత యోసేపుతోను ధన్యులైన అపోస్తలులతోను ఆదుని మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు
కలుగు ఆపుల విలువలించు ఆమె శోధనతో ప్రవేశింపలేక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుల చేసి అన్ని కథ నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోసతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. శరీరమును మమ్మల్ని తీర్చిదిద్దుచుగాక. దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్కమను స్థాపడుతున్నాను స్వామి. ఇక మీద నిండు మనసులో కట్టుబడి చేస్తున్నాను.
హల్లెలూయా. క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడి బిడ్డలారా, ఈరోజు మనకి ఎంతో ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే నేను అలా ఫోన్ చేసి ఫాదర్ గారండి ఇలా మేము పండుగ చేసుకుంటున్నాము, మా దగ్గర రండి అని పిలిచాను. ఆ టైంలో ఫాదర్ గారు పాటి పండుగలో అంత హడావిడిగా ఉంది. ఆ సమయంలో కూడా అంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి అక్కడికక్కడే మన మీద ప్రేమతో ఒప్పుకొని ఈరోజు ఉదయం నుంచి ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. సాయంత్రము అంత బిజీ షెడ్యూల్లో కూడా మన దగ్గరికి వెయిట్ చేసి మన కోసం దీవ బలి సమర్పించి మన కోసం ప్రార్థించినటువంటి మన గురువర్యులని మనము కరతార్థనలతో వారిని కృతజ్ఞతలు తెలుపుకోవడం అందరి బాధ్యత. అందరికీ చెప్పబట్టి వారికి వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాదర్ గారు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ దేవుడి వాక్యాన్ని ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఆయన దేవుని సరే ఎదగడం మాత్రమే కాదు, ఆయన కలిసిన వారందరినీ కూడా దేవునిలో ఎదిగేటట్లు ఆయన చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న దైవ సేవ ఎప్పుడు దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నాను. మేము మీకోసం ప్రార్థన చేస్తాము. మీరు కూడా మా కోసము, మా విచారణ ప్రతి సంఘం కుటుంబం కోసము ప్రార్థించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం. మొట్టమొదటిసారి నేను మన కూచిపూడి విచారణకు వచ్చి ఈ పరిశుద్ధ దీవెన పూజ సమర్పించడం, దానికి గాను దేవునికి ధన్యవాదాలు, స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పకూడదు, దేవునికి మనం వందనాలు సమర్పించుకున్నాం. ఫాదర్ గారు, నేను సాగర మాతా పుణ్యక్షేత్రంలో అక్కడ 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అక్కడ చిన్న ఫాదర్గా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మన కూచిపూడి నుండి అమ్మ సాగర మాతా సన్నిధికి మరి 2 ఫాదర్స్ వాళ్ళు అప్పుడు వచ్చి ఉన్నారు. మొట్టమొదటి పరిచర్యం, మొట్టమొదటిగా నేను ఫాదర్ గారిని ఒక పరిశుద్ధ దేవాలయంలో ఫాదర్ గారిని నేను చూశాను. మరి అటువంటి పరిశుద్ధ దేవాలయంలో మరలా ఈ ఊరిలో ఫాదర్ గారిని నన్ను దేవుడు ఇద్దరిని పక్క పక్కన ఉంచి పరిశుద్ధ దివ్య బలి పూజలో పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు గట్టిగా చెప్పబడుతూ దేవుడు చూపించిన ఫాదర్ గారు చాలా మంచి వ్యక్తి, నిండు కొండ లాంటి విశ్వాసం. మరి ఫాదర్ గారు ఎప్పుడు కూడా తమ యొక్క విశ్వాసాలను దేవుని పదములో, ఆధ్యాత్మిక పదములో నడిపించాలనే మరి ఆధ్యాత్మికమైన తపన కలిగిన, మరి చైతన్యవంతంగా మరి అందరినీ కూడా కలగలుపుకొని ముందుకు నడిపించే గొప్ప ఆధ్యాత్మిక గురువులు మన యొక్క అనిల్ ఫాదర్ గారు. చాలా మృదు స్వభావి, తన యొక్క గాత్రము ద్వారా, తన యొక్క స్వరము ద్వారా ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ చక్కని ప్రసంగాల ద్వారా, పరిశుద్ధ దీవెన పూజ ద్వారా అనేక మంది విశ్వాసములు కూడా మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సాంప్రదాయ పూర్వకమైన పురాతనమైన కథోలిక కుటుంబాల నుండి వచ్చిన గురువర్యులు. మరి మనమందరము కూడా మా యొక్క సంఘం తరపున ఫాదర్ గారిని మా వినుకొండ అనగా విజయరాజపల్లి విచారణ పనిచేస్తున్న మా యొక్క సంఘం కొరకు, అదేవిధంగా నా కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించాలని ఫాదర్ గారిని మిమ్మల్ని అందరినీ కోరుచున్నా. నేను కూడా నా యొక్క అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు, అదే విధముగా మరి చిన్నారి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. పునీత చిన్నప్ప గారి శక్తి గల వేడుదల అందరూ నా తర్వాత చెప్పండి. ఓ అత్యంత మహోన్నతులైన పౌలు గారా, ఆది క్రైస్తవులను తీవ్రంగా హింసించినను అత్యంత ఉత్సాహము గల అపోస్తలుడిగా మారి ప్రపంచ నలుమూలలు యేసును గురించిన జ్ఞానాన్ని అందించుటకు నీవు ఖైదీగా బంధింపబడి, కొరడాలతో కొట్లబడి, రాళ్ల దెబ్బలు తిని,
సముద్రములో ఓడ ప్రమాదాలకు గురి అయి అన్ని రకాల హింసలను ఓర్చి ఎన్నో బాధలను అనుభవించి చిట్ట చివరకు నీ చివరి రక్తపు బొట్టును సహితము క్రీస్తు కోసము దారపోశారు. ఈ లోక కష్టాలను బాధలను దేవుడు ప్రసాదించే వాక్యాలుగా స్వీకరించటను మాకు నేర్పండి. తద్వారా అవి మమ్ము దేవుని సేవలో నిరుత్సాహపరచక ఇంకా ఎక్కువగా విశ్వాసములో బలపడుటకు సహాయపడునుగాక. ఈ ప్రపంచము క్రీస్తు వెలుగును స్వీకరిస్తూ ఎల్లప్పుడూ దేవుని రాజ్యాన్ని నీతిని వెదకునుగాక. క్రీస్తు మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని కనుగొనుగాక. ఓ పరిశుద్ధ పౌలు గారా, మా జ్ఞాన నేత్రాలను తెరుచుకునేలా శక్తిని ప్రసాదించమని సదా తండ్రిని ప్రార్థించండి. ఆమేన్. అందరము కలిసి పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వదిలి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత పౌలు గారి హృదయము సోదర ప్రేమతో సదా రగులుచు ప్రజ్వలినట్లు చేసిదివి. ఆ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనపరిచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ భోజనము ద్వారా మా హృదయములు సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చప్పట్లు కొడదాం.